ఓం శ్రీ మాత్రే నమః. ప్రాణం పోయినా సరే డిసెంబర్ నెల 8, 9, 10 తేదీల్లో కన్యా రాశి వారు ఈ పెరుగల స్త్రీని మాత్రం వదులుకోవద్దు. మరొక 24 గంటల్లోనే జరగబోయే పూర్తి మార్పులు ఇవి. అసలు ఈ డిసెంబరు నెల 8, 9, 10 తేదీల్లో కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? మీరు ఎటువంటి స్త్రీని అసలు విడిచిపెట్టకూడదు. మరొక 24 గంటల్లోనే జరగబోయే మార్పులు ఏమిటి? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పదాలు, హస్త 1, 2, 3, 4 పదాలు, చిత్త 1, 2 పదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశిలో జన్మించిన వారు పొడవుగా కాక పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా కూడా ఉంటారు. కన్యా రాశి వారి జీవితానికి సమయంలో టర్నింగ్ పాయింట్ రాబోతోందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ సమయంలో ఈ రాశి వారికి మానసిక సౌఖ్యం కలదు. కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. గోసేవ చేయాలి, మీకు మేలు జరుగుతుంది. అనేక రంగాల్లో లాభ సూచనలు ఉన్నాయి. స్వల్ప కృషితోనే గొప్ప ఫలితాలు పొందుతారు. అదృష్టం బలంగా ఉంటుంది. సంపదలు, స్థిరాస్తులు పెరుగుతాయి. గౌరవం, కీర్తి లభిస్తాయి. ఉద్యోగంలో విశేష ప్రతిభతో ముందుకు సాగుతారు. ధర్మబద్ధమైన ప్రవర్తన మిమ్మల్ని రక్షిస్తుంది. కుటుంబంలో శుభ సందర్భాలు జరుగుతాయి. వ్యాపారంలో అధిక లాభాలు గడిస్తారు. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు ఐశ్వర్యాన్ని పెంచుతుందని చెప్పడంలో సందేహం లేదండి. కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో మీరైతే తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ప్రాణం పోయినా సరే కన్యా రాశి వారు మాత్రం డిసెంబర్ 8, 9, 10 తేదీల్లో ఈ పేరు గల స్త్రీని మాత్రం వదులుకోవద్దు. తెలుగు అక్షరం ఆగుణింతంల అక్షరం, ఇంగ్లీష్ అక్షరం ఏతో మొదలయ్యేటటువంటి పేరు ఎవరికైతే ఉందో ఆ స్త్రీ మీ జీవితంలో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ స్త్రీని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టకూడదు. మరొక 24 గంటల్లోనే మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కన్యా రాశి వారికి డిసెంబర్ నెల వీరి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. మీరు మట్టి పట్టుకున్న బంగారం వలె కాబోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ రాశి జాతకులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తాయి. కొత్త అవకాశాలు తెస్తాయి. డిసెంబర్ 5న గురువు పదవింట్లోకి ప్రవేశించడం వలన ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ కూడా మీకు లభించే అవకాశం అయితే ఉంటుంది. అయితే కొత్త పదవితో పాటుగా పని భారం, బాధ్యతలు కూడా విపరీతంగా పెరుగుతాయి. మీరు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి రావచ్చు. కమ్యూనికేషన్ మరియు విజయాలు డిసెంబర్ 1 నుండి 15 వరకు కూడా. నెల ప్రథమార్థంలో రవి, కుజుడు, బుధుడు 3వ ఇంట్లో అంటే పరాక్రమ స్థానంలో ఉండడం వలన ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మీరు ప్రజెంటేషన్ స్కిల్, కమ్యూనికేషన్పై అధికారులను ఆకట్టుకుంటారు. మార్కెటింగ్, సేల్స్, మీడియా రంగాల్లో ఉన్న వారికి ఇది చాలా అద్భుతమైన సమయము. ఈ రాశి వారు 6వ ఇంట్లో రాహు ఉండడం చేత కార్యాలయంలో శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. వారు మీకు వ్యతిరేకంగా చేసే కుట్రలు ఫలించవు. అయితే 7వ ఇంట్లో శని సంచారం వలన పై అధికారులతో లేదా సహోద్యోగులతో కూడా వాదనకు దిగకుండా ఉండడం మంచిది. మీ పనితీరుతో నిజాయితీగా ఉన్నట్లయితే కనుక శని మీకు రక్షణ కల్పిస్తాడు. ఆదాయపరంగా 10వ ఇంట్లో గురువు వలన ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అనేది స్థిరంగా ఉంటుంది. ఇన్సెంటివ్స్ లేదా బోనస్ రూపంలో అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
4వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఇంటి మరమ్మతులు, వాహనాల కొనుగోలు లేదా గృహోపకరణాల కొరకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. 12వ ఇంట్లో కేతువు కారణంగా అనవసరమైన ఖర్చులు లేదా దాన ధర్మాలు ఖర్చు చేయాల్సి రావచ్చు. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లుపై పెట్టుబడి పెట్టడానికి ఈ నెల ద్వితీయార్థం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో రిస్క్ తీసుకోకపోవడమే మంచిది. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. 7వ ఇంట్లో శని ఉండడం చేత జీవిత భాగస్వామితో అపార్థాలు కూడా రావచ్చు. ముఖ్యంగా ఈ నెల ద్వితీయార్థంలో 4వ ఇంట్లో కుజుడు, రవి, శుక్రులు చేయడం వలన ఇంట్లో శాంతి లోపించే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి గొడవలు జరగవచ్చు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. అయితే 3వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఈ నెల ప్రథమార్థంలో తోబుట్టువుల నుండి మద్దతు లభిస్తుంది. బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. 6వ ఇంట్లో రాహు వలన చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే వెంటనే అవి తగ్గుతాయి. కానీ ఈ నెల ద్వితీయార్థంలో 4వ ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన ఛాతీ నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు. మానసిక ఒత్తిడి వలన నిద్రలేమి సమస్య వేధించవచ్చు. యోగా లేదా ప్రాణాయామం చేయడం వలన ఉపశమనం కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 10వ ఇంట్లో గురువు వల్ల వ్యాపార విస్తరణకు కొత్త ఆలోచనలు వస్తాయి. కానీ 7వ ఇంట్లో శని సంచారం వలన భాగస్వామ్య వ్యాపారాల్లో మందగమనం ఉంటుంది. భాగస్వాములతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి డిసెంబర్ 15 వరకు సమయం బాగుంటుంది. ఆ తర్వాత పెట్టుబడుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. విద్యార్థులు చదువుపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. 4వ ఇంట్లో గ్రహాల గందరగోళం వలన ఇంట్లో చదువుకునే వాతావరణం అనేది లేకపోవచ్చు. ఏకాగ్రత లోపించే అవకాశం ఉంటుందండి. అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి 6వ ఇంట్లో రాహు విజయాన్ని ఇస్తాడు. సాంకేతిక విద్యను అభ్యసించే వారికి నెల అనుకూలంగా ఉంటుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో తాంజపకంగా ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలనే కోరిక అనే స్వభావములు కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు, 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరికి ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం ముందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదు. వీరు నడువయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, పితరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జన సమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు ఎత్తున పెట్టుకొని చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.